మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీప్ ముద్దు అన్న మోదీ గారే పొలిటిక్స్ లో ఇది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం ఇంగ్లీష్ లో. ఏదైనా జరగవచ్చు పొలిటిక్స్ లో. మోదీ గారిని మీరు ఎంత తిట్టినా కానీ, మౌత్కా సోదాగర్ అని సోనియా గాంధీ చెప్పింది, దాని తర్వాత రాహుల్ గాంధీ సరెండర్ మోదీ అంటారు, ఏదేదో పేర్లు చెప్తారు, కానీ మోదీ విల్ నెవర్ రియాక్ట్. మోదీ గారు ఏం చేశారు, లక్షద్వీప్కి వెళ్ళి ఒక చైర్ వేసుకొని బీచ్ లో కూర్చున్నారు, ఫోటో తీసుకున్నారు, కథ అయిపోయింది, స్టోరీ ఫినిష్. సార్, మాల్దీవ్స్ మీద సడన్ గా భారతదేశానికి ప్రేమ పుట్టిందా, లేకపోతే నిన్న మొన్నటి వరకు మాల్దీవ్స్ని శత్రువులుగా చూసి మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీప్ ముద్దు అన్న మోదీ గారే వాళ్ళ మాల్దీవ్స్కి వెళ్ళడం, ఆయనకి అక్కడ బ్రహ్మరథం పట్టడం, మళ్ళీ 4,500 కోట్ల రూపాయల వరకు దాదాపుగా వాళ్ళకు సాయం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ సార్ గేమ్ ఎక్కడ చేంజ్ అయింది? అది మొదలెప్పుడైందంటే, ఈ గవర్నమెంట్ ముయిజు గవర్నమెంట్ వచ్చింది, ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్. ఆయన ఇప్పుడు కూడా టీ-షర్ట్, పాత ఫోటో కనిపిస్తుంది, టీ-షర్ట్ వేసుకుని ఇండియా అవుట్. ఇండియా గవర్నమెంట్, దీనికన్నా ముందు నషీద్ గవర్నమెంట్ వాజ్ వెరీ క్లోజ్ టు ఇండియా. ఆయన తరిమి కొట్టి ఇండియా నుంచి బయట తీసేయాలని చెప్పి. ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకు ఒక చిన్న నేవల్ ప్రెజెన్స్ ఉండే అక్కడ మాల్దీవ్స్లో, ఒక నేవల్ యూనిట్ ఉండే అక్కడ. మనం అది సహాయం కోసం పెట్టాం. అక్కడ సైక్లోన్ వస్తుంటుంది, అట్లాంటి ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీ ఏం లేదు అక్కడ. దానికోసం చిన్న హాస్పిటల్ లాగా ఒక నేవల్ ప్రెజెన్స్ పెట్టుకున్నాం. దాంట్లో కొంత ఎయిర్ ఫోర్స్ మంది ఉన్నారు, డెఫినెట్గా రా ఏజెంట్స్ కూడా ఉంటారు దాంట్లో, డౌట్ లేదు. వీళ్ళని ఇక్కడ తీసేయాలని చెప్పి అక్కడున్న ఇస్లామిస్ట్ వాళ్ళు మొదలుపెట్టిన క్యాంపెయిన్ అది. కానీ అక్కడ ఆయన ఒకసారి చైర్ మీద వచ్చి కూర్చున్నప్పుడు మనిషికి తెలుస్తుంది సంగతి ఏముంది అనేది. మనం ఎప్పుడు చెప్తుంటాం పొలిటీషియన్, ఆయన మీరు ఆపోజిషన్లో కూడా ఒకటి మాట్లాడారు, చైర్ మీద కూర్చున్నప్పుడు ఇంకా మాట్లాడుతున్నారు. ఏంటంటే, చైర్ మీద కూర్చున్నప్పుడు మీకు నిజం తెలుస్తుంది ఏం పరిస్థితి మనదని. డబ్బులు లేవు. వీళ్ళు ఇస్లామిక్ బాండ్స్ అని బాండ్స్ రేస్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్. అది రీపేమెంట్కి వస్తుంది. అంటే సౌదీ అరేబియా దగ్గర నుంచి, యూఏఈ దగ్గర నుంచి బాండ్లు తీసుకున్నారు, అంటే డబ్బులు తీసుకున్నారు, అది రీపే చేయాలి. ఇప్పుడు మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మీరు ఎఫ్డీ అయిపోతే, ఎఫ్డీ మీరు రిన్యూ చేయకపోతే రిటర్న్ మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, బ్యాంక్ వాళ్ళు లేకుంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. కస్టమర్కి డబ్బులు లేవు. సో వీళ్ళు వెళ్ళి అడిగారు, రోల్ ఓవర్ చేయడానికి అడిగారు. రోల్ ఓవర్ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు బాండ్ తీసుకున్నారు కానీ ఇంకో 5 సంవత్సరాలు పెట్టుకోండి, దానికి ఇంట్రెస్ట్ కంపెనీ ఉంటుంది, అది కట్టేస్తే అయిపోతుంది. సౌదీ అరేబియా అన్నారు కాదని చెప్పారు, మాకు మీ మీద భరోసా లేదు. దాని అన్నింటిలో చైనా వచ్చేసారు. చైనా ఎప్పటి నుంచో గేమ్ ఆడుతున్నారు. చైనా వచ్చి అక్కడ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము డెవలప్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. అప్పుడు అక్కడున్న లోకల్ పాపులేషన్ కూడా అర్థమైపోయింది, ఈ చైనీస్ వాళ్ళు వస్తే డెఫినెట్గా ఇస్లాం అనే కాన్సెప్ట్ ఉండదు మళ్ళీ. ఎందుకంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి రిలీజియన్ అనే కాన్సెప్ట్ లేదు. ఇవాళ రేపో వాళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారు. ఎందుకంటే మాలదీప్ అనేది ఇట్స్ అ కోరల్ ఐలాండ్, మీరు ఎక్కువ తవ్వలేరు. 10 feet తవ్వితే కూడా మీకు నీళ్ళు వచ్చేస్తుంది. ఓకే, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ లక్షద్వీప్ చైన్. మన దగ్గర లక్షద్వీప్ ఉంది కదా, లక్షద్వీప్ పెనుక అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక 10-20 ఐలాండ్స్, మేజర్ ఐలాండ్స్ ఇన్ మాల్దీవ్స్ అదే భాష మాట్లాడతారు, లక్షద్వీప్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆ కనెక్షన్ ఉంది వాళ్ళకి ఎప్పటి నుంచో, హిస్టారికల్ కనెక్షన్. కానీ ముయిజు చేసిన తప్పు ఏంటంటే, రాగానే వాళ్ళ క్యాబినెట్లో 2 మంత్రులు, మీకు గుర్తుంటుంది, మోదీ గారి మీద సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు, మోదీ గారు అది ఇది అన్నారు. మోదీ గారు ఏం చెప్పలేదు. మెచ్యూరిటీ ఎక్కడ అర్థం చేసుకోవాలి, పొలిటికల్ మెచ్యూరిటీ. రియాక్ట్ కావచ్చు. మోదీ గారు ఏం చేశారు, లక్షద్వీప్కి వెళ్ళి ఒక చైర్ వేసుకొని బీచ్ లో కూర్చున్నారు, ఫోటో తీసుకున్నారు, కథ అయిపోయింది, స్టోరీ ఫినిష్. ఇండియన్స్ బాయ్కాట్ అని క్యాంపెయిన్ మొదలు. అక్కడ కూడా ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ కాలేదు. ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి, బుకింగ్ క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళ టూరిజం మీద డిపెండెంట్ వాళ్ళు, థాయిలాండ్ లాగా అనమాట. టూరిజం వాళ్ళ మెయిన్ బిజినెస్, అక్కడ ఇంకేం లేదు. నెక్స్ట్ ఫిషింగ్ అని ఉంది వాళ్ళ బిజినెస్, ఎందుకంటే మొత్తం సముద్రం కాదు చుట్టుపక్కల, ఫిషింగ్ పెద్ద ఇండస్ట్రీ అక్కడ. కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, బ్రిడ్జులు లేవు, కనెక్టింగ్ బ్రిడ్జెస్ లేవు. ఒక దీప్ నుంచి ఇంకో దీప్కి వెళ్ళాలంటే బోటే తీసుకోవాలి. భారతదేశం అప్పుడు వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు మనకి ఎవరు లేరు. పాకిస్తాన్ దగ్గర వెళ్తే వాళ్ళు అడుక్కొని తింటున్నారు పాకిస్తాన్, ఇక్కడేమో బంగ్లాదేశ్ దగ్గర వెళ్ళలేరు. చైనా దగ్గర అడితే రేపు శ్రీలంక లాగా మనం టేక్ ఓవర్ చేసుకుంటాడని వీళ్ళకి భయం. లేకుంటే ఆఫ్రికాలో చేసినట్లు చేస్తారు, పాకిస్తాన్ చేసినట్ల బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. సో లాస్ట్లో మోదీ గారు ఆడిన గేమ్ వాళ్ళకి అర్థమైపోయింది. టూరిజం కంప్లీట్గా కొలాప్స్ అయినప్పుడు లోకల్ పాపులేషన్ కూడా ఇది ఏం జరుగుతుంది, మనకి తినడానికి ఏం లేదు అని చెప్పేసి ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ రోల్ ఓవర్ లోన్స్కి ఫస్ట్ ట్రాన్స్ $50 million ఉండే. 50 + 50 ఇండియా వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చి రోల్ ఓవర్ చేసుకున్నారు దాన్ని. అంటే ఆ డబ్బులు సౌదీ అరేబియాకి ఇచ్చేశారు, యూఏఈకి ఇచ్చేశారు, మనం టేక్ ఓవర్ చేసుకున్నాం లోన్ని. మనం చేస్తూ ఉంటాం కదా, ఒక బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం.
అప్పుడు వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత పాత ప్రాజెక్టులు ఉండే అక్కడ, మనం ప్రీవియస్ గవర్నమెంట్ కింద స్టార్ట్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డ్రైనేజ్ ఇస్ మేజర్ ఇష్యూ అక్కడ. మీరు ఎక్కడ పంపిస్తారు డ్రైనేజ్ని? దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి టర్మినల్, షిప్పింగ్ టర్మినల్, చిన్న ఒక టర్మినల్ కట్టాల్సి వస్తుంది. అదన్నీ ఇండియా మొదలు పెట్టారు. మీరు ఇప్పుడు ఇండియాని వెళ్ళిపోమంటున్నారు, ఇండియన్ నేవీని తీసేయండి అక్కడి నుంచి అన్నారు. ఫస్ట్ చేశారు కూడా, పంపించేశారు. మనం ఏం చేస్తామంటే మేము తీసేస్తాం కానీ మేము ఒక ప్రెజెన్స్ పెట్టుకుంటాం, మీకోసం పెట్టుకుంటున్నాం. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఒక్కరు ఉండరు, మీ దగ్గర బోట్ కూడా లేదు, పెద్ద నేవల్ బోట్ లేదు, మీ దగ్గర హెల్త్ లేదు, ఏం చేయలేరు. అక్కడి నుంచి తిరిగి ముయిజుకి అర్థమైంది. తర్వాత ముయిజు మీకు గుర్తుంటుంది, ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు మనం చాలా బాగా ట్రీట్ చేసాం ఆయన్ని. అక్కడి నుంచి మనం $50 million, $100 million మళ్ళీ 150, 200 million చేసాం. కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాం. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేసాం. వాళ్ళకి టూరిజంకి కావాల్సిన హెల్ప్ చేస్తామని చెప్పి మెల్లగా మన టూరిజం కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇండియా అనేది ఫేర్ వెదర్ ఫ్రంట్ అన్నాం ఇంగ్లీష్లో. అంటే మీకు ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఎవరు మీతో ఉంటాడో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు చైనాని ఎట్లా సార్ వాళ్ళు దూరం చేసుకున్నప్పుడు? దూరం అయిపోయినట్టునే చైనా వాళ్ళకి. చైనాకి చైనా ఏమైనా ఇవ్వచ్చు రోల్ ఆన్, అదే మీరు అన్నట్టు లేదు, చైనా ఇవ్వట్లేదు. చైనాకి ప్రాబ్లం ఏంటంటే చైనాకి డౌట్ వీళ్ళు డబ్బులు ఇస్తారో లేదో అని చెప్పేసి. ఓకే, ఆల్రెడీ పాకిస్తాన్తో అదే వీళ్ళేమో చైనా ఏం చేస్తారంటే హంబపోటా పోర్ట్ శ్రీలంకలో అదే జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. ఎంత కావాలి, నువ్వు 100 million 200 million తీసుకోండి అని చెప్పి వాడు లాస్ట్ ఎత్తేసాడు శ్రీలంకన్ గవర్నమెంట్. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకుంటారు, మీ పోర్ట్ ఉంది కదా హంబా పోర్ట్ మేము తీసుకుంటున్నాం, అయిపోయింది, ఫినిష్, టేక్ ఓవర్ చేసుకున్నారు. అట్లనే వీళ్ళు ఇక్కడ కూడా చేస్తుండే, ఒక 10 island మాకు ఇచ్చేసి అని చెప్తారు. కానీ అక్కడ యూఎస్కి పడదు, ఇక్కడ భారతదేశానికి చైనాని అక్కడ ఉంచుకోకూడదు. అదొక మన స్ట్రాటజిక్ మూవ్ ఉంది. మనం ఆల్రెడీ సెషెల్స్ వైపు మీరు చూసుంటారు, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకుంటారు, అక్కడ కూ జరిగింది ఒకటి. అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్ని, అక్కడ ఉన్న చిన్న ఆర్మీ వాళ్ళది, వాళ్ళని వీళ్ళు కూ చేసి గవర్నమెంట్ తీసేశారు. అక్కడున్న ప్రెసిడెంట్ అప్పుడు నాకు ఎగ్జాక్ట్ గవర్నమెంట్ గుర్తులేదు ఎవరున్నారని ఫోన్ చేసి చెప్పారు, ఇండియన్ ఆర్మీ హెల్ప్ కావాలంటే మనం వితిన్ 3 గంటలు 4 గంటల టైంలో కంప్లీట్ ఎయిర్ సపోర్ట్ ఇచ్చి ల్యాండ్ అయ్యి మన స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళని అందరిని తెరగొట్టి ఆ గవర్నమెంట్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు సెషెల్స్ చూసా, అక్కడ చాలా మంది ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారనుకోండి, పాత ఒక 3 generations ఉన్న ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ. ఇట్స్ బికమ్ ఎ వెరీ బిగ్, భారతదేశానికి పెద్ద ఫ్రెండ్ అయిపోయారు వాళ్ళు. మాల్డీవ్స్ కూడా అంతే అయిపోయింది. సో మారింది ఎట్లా అనుకుంటే మనం పొలిటిక్స్లో ఎప్పుడు మెచ్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది ఫుల్గా నరేంద్ర మోదీ గారి గేమ్ అని అనుకోవచ్చు కదా. కరెక్ట్గా అసలు ఎక్కడ కూడా ఘర్షణాత్మకంగా లేకుండా మళ్ళీ మన వైపు మాల్దీవ్స్ని తెచ్చుకోవటం అనేది స్ట్రాటజికల్ విన్ సార్. అది శ్రీలంకలో కూడా అదే చేసాం కదండి. ఇప్పుడు అక్కడ పరిపాలిస్తుంది కమ్యూనిస్ట్ ఒక ప్రధానమంత్రి, కమ్యూనిస్ట్ యాటిట్యూడ్ ఉన్న ప్రధానమంత్రి శ్రీలంకలో. మనం మొన్న మ్యాజగాన్ డాక్ అక్కడ ఉన్న పెద్ద షిప్పింగ్ యార్డ్ కొనుక్కున్నాం మనం శ్రీలంకలో. ఒక కంపెనీ, మన దగ్గర ఉన్న డిఫెన్స్ కంపెనీ మ్యాజగాన్ డాక్ అని షిప్పులు తయారు చేసే కంపెనీ, శ్రీలంక ఒక డిఫెన్స్ కంపెనీ మనం టేక్ ఓవర్ చేసుకున్నాం. వాళ్ళు అగ్రీ చేశారు, గవర్నమెంట్ అగ్రీ చేయాలి కదా, లేకుంటే చేయలేము. అది సో శ్రీలంకను కూడా దారికి తెచ్చుకున్నారు. ఇటు బంగ్లాదేశ్ ఉన్నారు, రేపు ఇవ్వాలి కాకపోతే రేపు బంగ్లాదేశ్ కూడా అదే లైన్ మీద వచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. ముయిజు లైక్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ కూడా ఉంటుంది. కానీ బంగ్లాదేశ్కి ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా అంటున్నారు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇద్దరు చిప్ప పట్టుకొని ఎక్కడ కూర్చుంటారు రోడ్డు మీద, వాళ్ళకి ఇంకే ప్రసక్తి ఉండదు వాళ్ళకి, అది ప్రాబ్లం అవ్వదు. కానీ మోదీ గారు మెచ్యూరిటీ ఎక్కడ వస్తుందంటే చాలా మటుకు నేను నిన్న ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కూడా చదివాను, నేను రియాక్ట్ కాలేదు. ఎంత తిట్టినా కానీ, అది మీరు ఇక్కడ కాదు, మోదీ గారిని మీరు ఎంత తిట్టినా కానీ, మౌత్ కా సోదాగర్ అని సోనియా గాంధీ చెప్పింది, దాని తర్వాత రాహుల్ గాంధీ సరెండర్ మోదీ అంటారు, ఏదేదో పేర్లు చెప్తారు, కానీ మోదీ విల్ నెవర్ రియాక్ట్. ఏదో పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతారు కానీ ఒఫీషియల్ పొజిషన్లో ఎప్పుడు మాట్లాడరు. అది ఇంటర్నేషనల్ డిప్లొమసీలో నేర్చుకోవాల్సిన లెసన్, అది చాలా ఇంపార్టెంట్. మీరు నీ జర్క్ రియాక్షన్ ఉండకూడదు, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. ఎప్పుడు ఏదో చెప్పడం, ఆయనకి చాలా ఈజీ, ముయిజుని తిట్టడం, ఏ పోరా నేను చూసుకుంటాను, నేను అది ఇది అని చెప్పి వార్షిప్ లో పంపిస్తాను, 4 ఏం చేసుకుంటాను. ట్రంప్ ఎట్లా చేస్తున్నాడు చూసారు కదా, ప్రతి చిన్నదానికి. సో మీ రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే మీకు ఏం చేయలేదు, సో ఎవ్రీథింగ్ వెంట్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు వాళ్ళని మనం పిలిచి మోదీ గారిని ఇండిపెండెన్స్ డే చీఫ్ గెస్ట్ చేశారు. ఆయనకి ఆ బిల్డింగ్ మనమే కన్స్ట్రక్ట్ చేసాం, డిఫెన్స్ మినిస్ట్రీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. దాని మీద మోదీ గారు పిక్చర్ పెట్టారు. ఆలోచించండి, సంవత్సరం ముందుకైనా ఎంత ఉండే సిచ్యువేషన్, ఇప్పుడు ఎట్లా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ పొలిటిక్స్ లో ఇది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం ఇంగ్లీష్ లో. ఏదైనా జరగవచ్చు పొలిటిక్స్ లో, ఇది ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు.